హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ బజ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్బీఐ కస్టమర్స్కి యూజ్ అయ్యే 40 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అది ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఇది ఎవరెవరు తీసుకోవచ్చు, తీసుకుంటే మనకి ఎంత ప్రీమియం పడుతుంది, ఏ అమౌంట్ నుంచి ఏ అమౌంట్ వరకు ఉంది ఈ స్కీమ్ అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ ఎన్రోల్ అవ్వచ్చు. ఇది 2 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది. మనం 2 లక్షల ఇన్సూరెన్స్ కనుక కావాలనుకుంటే సంవత్సరానికి కేవలం ₹100 పే చేస్తే సరిపోతుంది. అదే 4 లక్షలు తీసుకోవాలనుకుంటే సంవత్సరానికి ₹200 పే చేయాల్సి ఉంటుంది. 10 లక్షలకి ₹500 మాత్రమే సంవత్సరానికి ప్రీమియం పడుతుంది. 20 లక్షలు అయితే కనుక సంవత్సరానికి ₹1000 పే చేయాలి. కేవలం ₹2000తో సంవత్సరానికి 40 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనం ఎన్రోల్ అవ్వచ్చు. మరి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకోవాలనుకుంటే మనకు ఉండవలసిన ఎలిజిబిలిటీస్ ఏంటంటే, ప్రతి భారతీయ పౌరుడు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి. వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి ప్రీ మెడికల్ టెస్ట్స్ ఏం ఉండవు, ఎందుకంటే ఇది కేవలం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే. మరి పాలసీ ఎలా తీసుకోవాలి అంటే, మీ అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి పాలసీ ఫామ్ ఫిల్ చేసిస్తే సరిపోతుంది. లేదు మన బ్రాంచ్ దగ్గరలో కనుక మనం లేకపోతే ఆన్లైన్లో కూడా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఎలా అంటే, గూగుల్లో ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ, పాన్ కార్డ్ కనుక ఉంటే పాన్ కార్డ్ జెరాక్స్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, నామినీ డీటెయిల్స్ అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా జరిగితే కనుక క్లెయిమ్ ఎవరికైతే చెందాలని మనం అనుకుంటున్నామో ఆ పర్సన్ డీటెయిల్స్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి మనతో ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఫామ్లో మెన్షన్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కనుక క్లెయిమ్ ఎలా చేసుకోవాలి అంటే, క్లెయిమ్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఎక్కడైతే ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న బ్రాంచ్కి నామినీ వెళ్ళి ముందు ఇంటిమేషన్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఒక క్లెయిమ్ ఫామ్ అనేది మనకి ఇస్తారు. ఆ క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ, మెడికల్ రిపోర్ట్సు, పోస్ట్ మార్టం రిపోర్టు, ఇన్ కేస్ మరణిస్తే హాస్పిటల్ బిల్లు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేశాక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేసి 7 నుంచి 15 రోజుల్లో ఈ క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్లో వేటికి కవరేజ్ ఉండదు అంటే, సహజ మరణం చెందితే కనుక ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు, ఎందుకంటే ఇది కేవలం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే. సూసైడ్ చేసుకొని చనిపోయినా కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకొని యాక్సిడెంట్ అయి మరణిస్తే ఈ ఇన్సూరెన్స్ వర్తించదు. టెర్రరిస్ట్ అటాక్లో మరణించినా కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకి ఉండదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రోజు ఎవరైతే ట్రావెల్ చేస్తారో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ యూజ్ చేస్తూ వర్కింగ్కి వెళ్ళడం అలాంటివి చేసేవాళ్ళు ఈ పాలసీ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యూజ్ అమౌంట్ అనేది తక్కువ ప్రీమియంలో వస్తుంది కనుక మనకి ఏదైనా జరిగితే మన తర్వాత మన ఫ్యామిలీకి ఆర్థికంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.